రైట్, దేవుని వాక్యంలోకి మనకు వెళ్ళిపోదాం. ఇంటికి తాళం వేసిన తర్వాత మరలా ఒకసారి లాగి చూసే అలవాటు ఉందా లేదా? అమ్మగారు బాగా చూసేవారు. పాత రోజుల్లో బాగా ఎక్కువ చూస్తారు, గట్టిగా లాగి ఇంక ఈలో ఊడిపేస్తారు, మా లాగి అలా చూస్తారు. ఆ రోజుల్లో అంతే, కొంచెం దూరం వెళ్తారు, అవును సరిగ్గా వేసేం లేదో అని మరలా చూస్తారు. ఎందుకు చూస్తారు? ఎందుకు? బాగా వేసేమో లేదనా, బాగా పడిందా లేదనా? వేసింది ఎవరు? మనం వేసిన దానికి మనకే డౌటా? ఇప్పుడు వేసిన తర్వాత అది లాగి చూడడం బాగా అలవాటు. లాగేసిన తర్వాత చూసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గ్యాస్ కట్టాను లేదో డౌట్. గ్యాస్ కట్టానో లేదో వెళ్తుంది ఒక పని, కానీ చేసి వచ్చిన పనికే మనకు డౌట్లు. ఫ్యాన్ ఆపానో లేదో, లైట్లు ఆపానంటావా, ఎరా నువ్వు చూసావా, నువ్వు చూసావా, ఇవన్నీ డౌట్లు. మనం చేసే పనులకే మనకు బోల్డ్ డౌట్లు ఉంటాయి. ఇప్పుడు కాయగూరలు కొంటున్నప్పుడు చెక్ చేసుకుంటారా, చెక్ చేయకుండా కొంటారా? చూసుకుంటారా, చూడకుండా కొంటారా? ఖచ్చితంగా చూసే కొంటారు. కూర వండేసిన తర్వాత కొంచెం ఉప్పు కారం అన్నీ సరిపోలేదో చూస్తారా, వదిలేస్తారా? ఎవరైనా చూడకుండా ఉండేవాళ్ళు ఉన్నారా? బాగా చెయ్యి తిరిగితే అయినా సరే చూస్తారు. మీరు వండిందే, మీరు వేసిందే, మీ చేతులతో చేసిందే అయినా చెక్ చేస్తారు, చేయరా? అయినా సరే ఖచ్చితంగా చెక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ టెస్ట్ చేస్తూ ఉంటారు, బాగానే ఉంది. ఇప్పుడు ఆ రోమియోలు రాసిన పత్రిక వద్దాం. 14వ అధ్యాయం 8వ మాట. మనం బ్రతికిన దేవుని కోసం మనం బ్రతకాలి. మరణమే వస్తే, చావాల్సి వస్తే మన దేవుని కోసం చనిపోవాలి. కాబట్టి మనము బ్రతికిన చనిపోయినా మన వారం కాదు, మా ఇంటి వారం కాదు, మా అమ్మ నాన్న వారం కాదు, దేవుని వారమి అయ్యి ఉన్నాము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా శరీరాల్ని సమర్పించుకోవాలి. సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వల్ల రూపాంతరం పొందును. రైట్, ఉత్తమం అనుకూలమైనది ఏంటో పరీక్షించుకోవాలి. పరీక్షించుకుని దేవునికి మనము అప్పచెప్పుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. ఆదివారం చర్చ కాబట్టి లోపలికి మీ పనులు మానుకొని వదులుకొని మిమ్మల్ని మీరు ఆదివారానికి అప్పచెప్పుకున్నారు. పరీక్షించారా? ఆదివారం 9 గంటల నుంచి 11 గంటల వరకు దేవుని టైము, దేవుని సన్నిధి, నేను వెళ్తాను, ఏ పనుల్లో ఉన్నా వచ్చేస్తాను అని మీరు వచ్చేసారు. పరీక్షించారా? 2 గంటలు దేవుడు నేను అప్పచెప్పుకుంటున్నాను కాబట్టి పరీక్షించి వచ్చారా? మరి ఇన్ని దగ్గర 21 వారాల నుంచి మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే పరీక్షించి చెప్పుకోవాలి. చెక్ చేసుకొని రాలేదా? ఇంటి తాళం చెక్ చేస్తారు, పాలు పొంగిపోతున్నామో చెక్ చేస్తారు, గ్యాస్ వాసన వస్తుంది ఏంటని చెక్ చేస్తారు, ఉందా లేదా అని చేస్తారు. మీరు పెట్టిందే, మీరు చూసిందే, మీరు దాచిందే, అన్నీ మీరు చేసిందే, అయినా సరే చెక్ చేస్తారు. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరీక్షించి వచ్చారా? అలవాటు అయిపోయింది. చర్చికి రావడం అనేది అలవాటు అయిపోయింది. వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి, కూర్చోవాలి కాబట్టి కూర్చోవాలి. ఈ మధ్య మరీ మనశ్శాంతి ఉండట్లే కదా మీకు. చర్చికి తినాలి, చక్క మనశ్శాంతిగా వచ్చేవారు చర్చికి. ఆడు చెప్తాడు, మేము ఈయన పెట్టుకుంటాం. ఇప్పుడు ఎవరిని పిలుస్తాడో తెలియదు, ఎవరిని లేపుతాడో తెలియదు. ఉన్న మనశ్శాంతి కూడా కోల్పోయిందా లేదా?
అమ్మ నేను ఒక్కడే ఏంటి పడాల్సింది, నా సంఘస్థలు కూడా పడాలి ఆ విషయంలో. ఇప్పుడు చర్చ్ కూడా వచ్చే విషయంలో కూడా మీకు మనశ్శాంతిగా రాలేకపోతున్నారు. భయంగా నన్ను అంటారేమో ప్రభా, నన్ను పిలుస్తారేమో ప్రభా, నన్ను పిలకూడదు ప్రభా అని లోపల ప్రార్థనలో. ఇప్పుడు పరీక్షించుకుని దేవుని సన్నిధికి వస్తాం అంటే అది లేదు. మళ్ళీ ఏంటుంది ఇందుకు పరీక్షించుకునే రావాలని చెప్తుంది. పరీక్షించుకుని చెక్ చేసుకుని రావాలి. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, మీరు నాతో పాటు వినండి. నాతో ఎవరైనా మాట్లాడగలరా? వాదన కాదు, నాతో మాట్లాడగలుగుతారు కదా, ఆ చనువు ఉంది కదా, మీరు నాతో మాట్లాడతారు కదా, నాతో మాట్లాడతారు. సరే ఒప్పుకుంటాను. మీ పక్కింటి వాళ్ళతో మాట్లాడతారా? మాట్లాడగలరా? ఒరియాలు ఎంతమంది మాట్లాడతారు? ఒరియా అందరూ మాట్లాడతారు కదా, ఒరియాలు అందరూ మాట్లాడతారు. హిందీలో ఇంగ్లీష్లో లేదా? ఇంగ్లీష్లో మాట్లాడలేరు. మీ గురించి చెప్పండి. ఇంగ్లీష్లో మాట్లాడలేరు. తమిళంలో లేదా? దేవుడితో మాట్లాడతారా? అలవాటు ఉందా? దేవుడితో మాట్లాడే అలవాటు ఉందా? అవునా? మాట్లాడతారా? బైబిల్ ఒకసారి ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాం. యెరెమీయా గ్రంథము 33వ అధ్యాయము. యెరెమీయా 33 3వ మాట. నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను. మీరు ఊహించలేని ఆలోచన గొప్ప సంగతుల్ని తెలియపరుస్తాను. మన భాషలో మాట్లాడతాను. నన్ను పిలవండి, నన్ను గుర్తు చేసుకోండి, నేను మీతో మాట్లాడతాను అంటున్నాడు. రైట్, ఆయన పిలవమంటున్నాడు. మనం నమ్ముతున్న, మనం ఆరాధిస్తున్న ఆ యేసుక్రీస్తు మాట్లాడే దేవుడు, మనుషులతో మాట్లాడే దేవుడు. రైట్, ఇక్కడ ఈ మాట్లాడే దేవుడు ఒక పదం చెప్తున్నాడు. మీరు నన్ను పిలవండి, నేను పలుకుతాను, గొప్ప విషయాలు మీతో చెప్తాను. ఇందాక అడిగాను, దేవుడితో మాట్లాడతారా? ఒకసారి చేతులు ఎత్తండి, ఎంతమంది మాట్లాడతారు? చేతులు ఎత్తండి ఒకసారి. మాట్లాడవా? ఏదైతే భయమా? ఏదంటే మళ్ళీ ఏం మిలికి పెడతాడు అనా? ఏదో మీరు దేవుడితో మాట్లాడరా? మాట్లాడతారు. దేవుడితో మాట్లాడతారు. సంతోషం. నేను రెండు పద్ధతులు చెప్తాను, దాన్ని బట్టి మీరు మాట్లాడడం ఏంటో ఆలోచిస్తారు. 2 సందర్భాలు చెప్తాను నేను. 2 సందర్భాలు వినండి. నేను ఇంట్లో ఉండట్లేదు, రాత్రి రాను, మధ్యాహ్నం నీకే వండేసుకో, నేను వెళ్తున్నాను, రాత్రికే వస్తాను, తలుపేసుకో, వెళ్ళిపోయాను. రెండో సందర్భం చెప్తారు ఇప్పుడు. నేను ఇంట్లో ఉండట్లేదు, అవతల నుంచి ఒక ప్రశ్న, ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి వెళ్తున్నాను, మళ్ళీ ప్రశ్న, ఎప్పుడు వస్తారు? సాయంత్రం వస్తాను, త్వరగా వచ్చేస్తారా? మళ్ళీ వచ్చేయచ్చు. అన్నము వండద్దు, కొంచెం కూడా ఉండద్దా? అస్సలు ఉండద్దు. సాయంత్రం కూడా నేను బయట తిని వచ్చేస్తాను. బయటది ఎందుకు? ఇంటికి వచ్చి తినచ్చు కదా. సరేలే చూద్దాంలే, తలుపేసుకో, సరే బాయ్. ఫస్ట్ దానికి సెకండ్ దానికి తేడా ఏంటి? సెకండ్ చెప్పలేదా? ఇంకేమన్నా ఆలోచన? అడగకూడదా? ఫస్ట్ది ఏం చేస్తాను నేను? చెప్పాను. సెకండ్ది ఇక్కడ రెండింటికి తేడా ఉంది. మీరు ఆలోచిస్తున్నారు, బాగానే ఉంది, చక్కగా ఉంది. ఏంటంటే ఫస్ట్ది నేను చెప్పాను, మాట్లాడలే. నేను విషయాన్ని చెప్పాను అంతే. ఫస్ట్ది నేను ఉండను, రాను, ఉండద్దు, వెళ్ళిపోతాను, తలుపేసుకో, చెప్పాను నేను. రెండోది ఏంటి?
మేమిద్దరం మాట్లాడుకున్నాము. ఏం చేశాను? రెండోది, ఫస్ట్దేమో చెప్పడం, రెండోది అర్థమైందా ఏం చెప్తున్నాను అక్క? అర్థమైందా? ఫస్ట్ది నేను చెప్పి వెళ్ళిపోయాను, మాట్లాడలే. రెండోది నేను మాట్లాడాను. ఇప్పుడు చెప్పండి, దేవుడితో మాట్లాడతారో చెప్తున్నారా? ఇందాక మాట్లాడుతున్నామంటే చేతులు ఎత్తారు. చెప్పడానికి మాట్లాడడానికి తేడా ఉంది. దేవునికి చెప్పడానికి, దేవునితో మాట్లాడడానికి చాలా తేడా ఉంది. దేవునికి చెప్పాం కదా అంటే మాట్లాడినట్టే కాదు. మీరు చెప్పారంతే, అవతల మాట్లాడలే, సమాధానం ఇవ్వలే. కొన్నిసార్లు పిల్లలు అలిగారు అనుకున్నాను, అలుగుతారు కొన్నిసార్లు పిల్లలు. మీరు అడుగుతూ ఉంటే ఏం మాట్లాడరాలు, అన్నం పెట్టినా అంటే మౌనం ఉంటారు, ఏం మాట్లాడరు, ఏమనరు. నేనే అన్నం పెట్టినా అంటే ఏం మాట్లాడు, మాట్లాడవే అంటారు. మరి మీరు మాట్లాడేది ఏంటి? వాళ్ళు చెప్పకపోతే మాట్లాడలేదే అంటారు కదా. అంటే దేవుడి దగ్గర చెప్పడం వేరు, దేవునితో మాట్లాడడం వేరు. మన భ్రమ ఏంటి? ఇది ప్రభాత్ ఆమేన్ అయిపోయింది. ఏమనుకున్నాం మనం? దేవునికి మాట్లాడేసాను, దేవుడితో సూపర్, ఇంకా తిరిగిలేదా అని మంది. అవతల మాట్లాడలేదా? బైబిల్ ఏం చెప్తుంది? పిలిస్తే పలుకుతాను, నేను మాట్లాడతానని బైబిల్ చెప్తుంది. ఈయన జీవం గల దేవుడు కాబట్టి మాట్లాడతాను. మనం ఏం చేస్తున్నాం? మాట్లాడుతున్నాం, అవతల మాట్లాడుతున్నాం అనుకుని బ్రతికేస్తున్నాం. మాటలు వేరు, చెప్పడాలు వేరు. చెప్పడంలో ఉండిపోయాం కానీ మాట్లాడడంలో ఇంకా రాలేదు. దేవునితో మాట్లాడే అనుభవంకి మనము రావాలి. ఏ వ్యక్తి అయితే దేవునితో జీవిస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు జీవిస్తాడో, దేవునితో మాట్లాడతాడో, దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటివరకు మీకున్న అనుభవం ఏంటంటే మీరు మాట్లాడడమే, మీరు చెప్పడమే, మీరు అలా చెప్పడమే. దేవుడు మాట చెప్పడం వచ్చింది కానీ ఇంకా మాట్లాడరాదు. ఒక్కసారి ఆదికాండంకి వద్దాం. ఒకసారి ఆదికాండంలో ఒక జరిగిన సంఘటన చూద్దాం. 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయంలోకి వద్దాం. తీసారు 2వ అధ్యాయము 19వ మాట చూడండి ఒకసారి. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాడు. రైట్, ఇక్కడ ఆదాము అని ఏదైనా వనంలో పెట్టాడు. అక్కడ అన్ని పశువులు పక్షులు అన్నీ ఉన్నాయి. రకరకాల పక్షులు, రకరకాల జాతులు, రకరకాల పశువులు ఉన్నాయి. దేవుడంట వచ్చి ఆదాము ఏం పేర్లు పెట్టాడో చూడడానికి వచ్చాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆదాంకి పేరు పెట్టమన్నది ఎవరు? చెప్పాడు? అక్కడ ఉందా? ఒరే నువ్వు పశువులు పేరెట్రా అబ్బాయి, నేను వస్తాను మళ్ళీ అన్నాడా? మరి ఎందుకు పెట్టాడు ఈయన? ఏదైనా వనంలో ఆదాముని పెట్టాడండి, ఉంచాడండి. ఈయన పేర్లు పెట్టడం స్టార్ట్ చేశాడు. ఏం పేర్లు పెట్టాడో చూడడానికి ఈయన వచ్చాడు. ఈయనకి ఎవరు చెప్పారు? ఎందుకు అసలు చెప్పినట్టు ఉంది అసలు? ఆదాము నేను అలా తిరిగి వస్తున్నా, రౌండ్ వేసి వస్తాను, ఈ లోపల అన్ని పేర్లు నువ్వు పెట్టాయి అని చెప్పినట్టు ఉందా బైబిల్లో? లేదు, దేవుడు చెప్పలే, కానీ ఆదాము పెట్టేస్తున్నాడు పేర్లు. ఎందుకు తీసుకున్నాడు ఆ నిర్ణయం? ఎందుకు తీసుకుంటాడు ఆ నిర్ణయం? ఎందుకు తీసుకుంటాడు? కంగారు పడద్దులేండి. ఎందుకంటే ఆదాముని దేవుని పోలికలో, దేవుని ఆలోచనలో పుట్టించాడు గనుక ఆయన ఆలోచన ప్రకారం చేస్తున్నాడు అంతే. దేవుని పోలిక, దేవుని ఆలోచన ప్రకారం పుట్టించాడు. గమనించండి, ప్రారంభం నుంచి ఏ పేర్లు అయితే పెట్టబడ్డాయో ఆ పేర్లు మార్చబడలేదు. పూర్వం ఇది ఏ స్టేట్? ఇది ఏంటిది? ఒడిశా. ముందు దీని పేరు ఒరిస్సా. ముందు ఒరిస్సా, ఇప్పుడు ఒడిషా. పేరు మార్చారా మార్చలేదా? మార్చలేదా? మార్చారు. పూర్వం మెడ్రాస్,
మెడ్రాస్ అనేవారు, ఇప్పుడు చెన్నై. ఇప్పుడు చెన్నై అయింది. విశాఖపట్నంకి ముందు పేరేంటి తెలుసా? వాల్టేరు. ముందు వాల్టేరు, తర్వాత విశాఖపట్నం కింద మార్చారు. ఇవన్నీ పేర్లు మారాయి. ఈ పశువుల పేర్లు ఎందుకు మారలేదు? ఒరే ఈ కుక్కని ఈరోజు నుంచి పూలని పిలుద్దాంరా అని ఎందుకు మారలేదు? కాకిని నక్కని పిలుద్దాంరా బాగుంటుంది అని ఎందుకు మారలేదు? ఆ రోజు ఆదాం ఏ పేర్లు పెట్టాడో ఇప్పటికీ అదే కంటిన్యూ అయిందండి. పశువులు పక్షులు పేర్లు మార్చడానికి వీల్లేదు, కుదరలేదు, ఆయన పెట్టాడు కాబట్టి. ఇప్పుడు ఆదాము ఒక నిర్ణయం తీసుకున్నాడు, మాట్లాడకుండా చెప్పాడు. కొంచెం ముందుకు వద్దాం, ఆదికాండంకి వద్దాం. అదే ఆదికాండంలో 25వ అధ్యాయము ఆదికాండం 25వ అధ్యాయము 22 చూడండి. ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడి రాడిరి కనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడగవలెను. రైట్, ఇక్కడ ఆగండి. ముందు ఒకసారి 21 చూడండి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతనిని ప్రార్థన వినెను గనుక అతని భార్య యొక్క రెబ్కా గర్భవతి అయింది. ఆమె గర్భంలో శిశువు ఒకరితోనొకడు పెనుగులాడి కనుక కడుపులో ఉన్న పిల్లలు ఒకరితో ఒకరు ఫైటింగ్ ఆడుతున్నారంట. ఒకరితో ఒకరు ఫైటింగ్ ఆడుతుంటే ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగు వెళ్ళాను. ఎవరిని అడగడానికి వెళ్ళిందంట? అప్పుడులో డాక్టర్ లేరు, ఉన్నది మంత్రసానులే చేస్తారు. ఏదైనా సమస్య వస్తే మంత్రసాన్ దగ్గరికి వెళ్ళాలి కదా. ప్రాబ్లం వస్తే శరీరంలో మంత్రసాన్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళి ఏం చేస్తుందంట? అప్పుడు యెహోవా కాదు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? రైట్, అక్కడ యెహోవాని అడగడానికి వెళ్ళింది. అడగాల్సిందేమో మంత్రసాన్ని అడగాలి. ఇప్పుడు అడుగుతుంది ఎవరిని? దేవుడితో మాట్లాడడం ప్రారంభించిందండి. మనుషుల దగ్గరికి వెళ్ళా. శరీరంలో ఒక సమస్య వస్తే మనుషుల దగ్గరికి వెళ్ళలేదు. ఏమి డైరెక్ట్గా దేవుడితో పట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ ప్రారంభించింది. ఏంటి ఇది అవుతుంది? మీకు అనారోగ్యం వచ్చిన తర్వాత ఫస్ట్ గుర్తుకొచ్చిన డాక్టరే కదా. డాక్టర్ ఎన్ని మందులు ఇస్తున్నా అవ్వకపోతే, తగ్గకపోతే అప్పుడు ఎక్కడికి వస్తారు? ఈవిడ ఎక్కడికి వెళ్ళింది? ఫస్ట్ మంత్రసాన్ దగ్గరికి వెళ్ళా. సమస్య రాగానే మాట్లాడే దేవుడి దగ్గరికి వెళ్ళింది. విచారణ చేయడానికి మాట్లాడే దేవుడి దగ్గరికి వెళ్ళింది. తన సమస్యను పట్టుకుని మాట్లాడే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభుతో మాట్లాడడం ప్రారంభించింది. ఎందుకంటే ఆయన పిలిస్తే పలుకుతా అన్నాడు. ఆయన మీరు మాట్లాడడం కూర్చుంటే నేను మీతో మాట్లాడుతా అన్నాడు. అందుకు వెళ్ళింది. ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళింది. కొంచెం ముందుకు వద్దాం, న్యాయాధిపతుల గ్రంథం వద్దాం. జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయము 18లో మీకు టైటిల్ ఏమి ఇచ్చాడు? టైటిల్ ఏముందా? ఫస్ట్ చదవండి. ఇశ్రాయేలుకి రాజులు లేరు. ఇశ్రాయేలీల గోత్రములలో ఆ దినము వరకు దానియేలు స్వాస్యము పొంది ఉండలేదు గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్యము వెదుకుకొనుటకై. రైట్, ఇక్కడ ఈ గోత్రపు జాతి వాళ్ళు వారిని నివసించడం కోసం ప్రయాసపడుతున్నారు, వెళ్తున్నారు, దారులు ఎత్తుకుంటున్నారు. ఎక్కడ ఉంటే బాగుంటుంది అని విషయాన్ని దాటి వెళ్తూ ఉన్నప్పుడు దాని సంగతి జరిగింది ఏంటంటే, కొంత మనుషులను పంపించి చెక్ చేయిస్తాడు. ఆ ఊరు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే విషయం వెళ్తున్నప్పుడు అక్కడ మీకా అనే ఒక వ్యక్తి దొరుకుతాడు ఆయనకి. దొరికిన తర్వాత 4వ వచనం చూసేయండి. అతడు మీకా తనకు చేసిన విధము చెప్పాడు. మీకా నాకు జీతం ఇచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడనై ఉన్నానని వారితో చెప్పాడు. అప్పుడు వారు మేము చేయబోవు పని శుభమగునో కాదో
మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించుమని అతనితో అనగా, ఆగండి. వీరు చేసే పని శుభం అవుతుందో లేదో దేవుని దగ్గర విచారించండి అని ఒకరికి అప్పు చెప్తున్నాడు. ఇక్కడ జరిగిన సంఘటన నేను చెప్పేస్తాను. ఒక వ్యక్తి అనుకుందాం, మీకు అర్థం చెప్తాను. నేను చేయబోయే పని అవుతాదా లేదా అని తేజ దగ్గరికి వచ్చి, తేజ నువ్వు ప్రార్థన చేసి నాకు చెప్పవా అంటున్నాను. నేను చేయబోయే పని అవుతుందా లేదా అని ఎవరిని అడుగుతున్నాను? ఇక్కడ కూడా అదే. ఇందాక సమస్య పట్టిన ఎవరి దగ్గరికి వెళ్ళింది? రెండోది ఇప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక్కడ మధ్యవర్తి వచ్చేసాడు. ఇప్పుడు మీకు ఒక దీర్ఘకాలము ఎప్పటి నుంచో అవ్వట్లేదు మనుషులను ఆశ్రయించరా అనుకుందాం. ఒక జాతకాలు చెప్పేవాడు వచ్చాడు. ఆయన ఇలా నెమ్మకాయ కోసి చెప్పేస్తున్నాడండి, ఏమవుద్దో ఎలా అనిపిస్తుందా? నెమ్మకాయ ఇలా కోసి చెప్పేస్తున్నాడండి, ఏమవుతుందో ఏమవ్వదో. మీ సమస్య పుట్టిన ఎలా బుద్ధి వస్తుందో ఎలా బుద్ధిదా? ఎందుకు చెప్పేస్తాడు కాబట్టి. ఇక్కడ కూడా అదే జరిగింది. మనుషుల దగ్గరికి వెళ్తే ప్రయోజనం ఉండదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మాట్లాడే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఇంకొంచెం ముందుకు వస్తాను నేను. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము. 22 చూడండి. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, కొన్ని పవర్స్ ఇస్తున్నారు. ఆ గోత్రపోలకి పవర్స్ ఇస్తున్నారు. 20 నుంచి చూడండి. ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చాడు. ఇక్కడ పై వచనాల్లో మీరు తర్వాత చదవండి. ఇక్కడ జరిగిన సంఘటన పొజిషన్స్ ఇస్తూ ఉంటాడు. పొజిషన్స్ అంటే ఇప్పుడు ఒక కార్యక్రమం మొన్న అయింది, మన క్యాంప్ అయింది. క్యాంప్ అయినప్పుడు మీకు కొన్ని పొజిషన్స్ ఇచ్చాను లేదా? మీరు ఈ పని అలాగా కొన్ని పొజిషన్స్ ఇస్తున్నప్పుడు ఇప్పుడు చదవండి. వారు పరిగెత్తిపోయి ఫస్ట్ నుంచి మళ్ళీ 20 నుంచి. కావున వారు ఇక్కడికి ఇంకొకడు రావాలి అని అనుకుంటున్నారు. విచారణ చేయగా, ఎవరు ఎదురుగుండా రావాలి అని ఎవరి దగ్గర విచారణ చేశారు? మొన్న మన క్యాంప్ టైంలో మనం అందరూ వెయిట్ చేస్తున్నాం. ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాం. ఎవరు వ్యక్తి? ప్రారంభ ప్రార్థన చేయడం కోసం. ఇంకా మన సంఘంలో కూర్చున్నాడు, నవ్వుతున్నాడు. ఎవరి కోసం వెయిట్ చేసాం? అందరూ ఉన్నారే, ఇంకొక వ్యక్తి రావాలి. లోపల నా ప్రార్థన అదే అవుతుంది. ప్రభా అందరూ ఉన్నాడు, ఈయన రావట్లేదు, టైం అవుతుంది. ప్రభా లోపలంతా టైం. అందరూ గుమ్ము కూడిపోయాను, ఈయన ఒక్కడు రాలేదు. చక్క నిదానంగా ప్రధానమంత్రిలో వచ్చాడు లాస్ట్లో. ఇప్పుడు ఒక వ్యక్తి కనపట్లేదు. ఇక్కడ కూడా ఒక వ్యక్తి కనపట్లేదు. ఈయనంట వ్యక్తి కనపడిపోతే, ఒరే ఎల్రా నాకులాగే చూడరా పిల్లరా ఇంకెక్కడున్నారా అని వ్యక్తులను పంపలే. దేవుని దగ్గర విచారణ చేస్తే అది సామాన్ల లోపల దాక్కున్నాడంట ఆ వ్యక్తి. ఇప్పుడు ఆలోచించండి, ఏదైనా కనపడిపోతే ప్రార్థన చేస్తారు చీరా? ఇక్కడేం జరిగింది? ఏదైనా వస్తువు మనం వెతుకుతాం, కనపడపోతే కోపం వస్తుంది రాదా? సిరాకు వస్తుంది రాదా? మనశ్శాంతి కోల్పోరా? ఖచ్చితంగా కోల్పోతారు. ఇప్పుడు ఒక వస్తువు అంటే దేవునితో మాట్లాడే పద్ధతి మీరు అలవాటు చేసుకుంటే, దేవునితో ఆ సంబంధాన్ని మీరు కొనసాగించుకుంటే, మీ చిన్న విషయాల్లో కూడా మీకు దేవుడు సాయం చేస్తారు. నేను అనుభవించి చెప్తున్నాను. కొన్నిసార్లు కొన్ని పెట్టినప్పుడు నేను దాస్తాను, దాసి ఇది పలానా టైంకి ఉపయోగపడుతుందని దాస్తాను నేను.
విచిత్రం ఉంటుందండి, ఎక్కడ దాసిన గుర్తుండదు. ఒకసారి దాసింది నేనే, అది ఉపయోగపడుతుందని దాసింది నేనే, ఆ వస్తువు గుర్తొస్తుంది, ఎక్కడ పెట్టినా గుర్తురాదు. సరిగ్గా టైం అయిపోతూ ఉంటుంది. ఆ టైంకి అది కావాలి, ఉండాలి, ఉంటే బాగుంటుంది. అప్పుడు ప్రార్థన మొదలైపోద్ది. ప్రభా ఎక్కడో పెట్టండి, ఎక్కడో 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 మాట్లాడే దేవుడు ఆయన. కళ్ళు ఎదురుకుండా ఒక ఫోటోలో కనిపించేస్తుంది పలానా ప్లేస్లో ఉంటుందని. వెళ్ళి చూస్తే అక్కడ దొరికేస్తుంది అది. మీరు మీ వస్తువులు ఎప్పుడైనా కనపడకపోతే కంగారు పడిపోద్దు, అడగండి, మాట్లాడండి. మాట్లాడి ఎక్కడ పెట్టాను ప్రభా, ఎక్కడ పెట్టాను. మీ మైండ్లోనే ఒక ఫోటో వచ్చేస్తే అది దొరికి తీరిపోవచ్చండి. మీ వస్తువులు పోవు. ఉంగరాలు కూడాను అనే చెప్పినాడు. ఉంగరాలు కూడా కొన్నిసార్లు పడిపోతాయి, ఎక్కడో దొరకవు. ప్రభువుని అడిగారా, అది ఎక్కడుందో ఖచ్చితంగా స్పాట్ చూపించేస్తాడు మీకు. అస్సలు ఇంకా డౌట్ పడక్కలే. మాట్లాడే దేవుడు. ఇక్కడ కూడా ఆ వ్యక్తి కనపడకపోతే కంగారు పడలే వాళ్ళు. ఎతకంటారా 10 మంది వెళ్ళి అనలే, ప్రభువు దగ్గరికి వెళ్ళి విచారం చేశారంట. చేస్తే డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నాడు, అడుగు ఆ సామాన్ లోపల దాకున్నాడు, ఈడ్చుకొచ్చాడు అన్నారండి. వెళ్ళారు, ఈడ్చుకొచ్చారు. ఇక్కడ ప్రభువుని అడిగారు, బాగానే ఉంది. ఇంక కొంచెం ముందుకు వెళ్దాం. అదే మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము. అదే మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 1 చూడండి. తరువాత ఫిలిష్తీయులు కెయీల మీద యుద్ధం చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొంచున్నారని దావీదు. ఒక వార్త అందింది, దావీదు ప్లేసుల్లో మొత్తం అందరూ వేలవరు వచ్చి దోచుకుంటున్నారు, దాడి చేస్తున్నారు, యుద్ధానికి వస్తున్నారు అనే విషయం తెలిసింది. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. ఏంటది? దాడి చేస్తూ ఉంటే, దోచుకుంటూ ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంట, నేను వెళ్ళి దాడి చెయ్యాలా అని దావీదు దేవుని దగ్గర అడుగుతున్నాడు. ఏమన్నాడు అప్పుడు దేవుడు? నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కీయులను రక్షించుమని దావీదునకు సెలవిచ్చాడు. రైట్. ఇక్కడ దేవుడు సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు 30వ అధ్యాయం రండి. 30. దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. 6 నుంచి 8. దావీదు మిక్కిలి దుఃఖపడెను. దావీదు గారు దుఃఖపడుతున్నారు. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుము రండి. ఇది రెండో సంఘటన. దావీదుని చంపుదము రండి. రాళ్ళు వేసి కొట్టి చంపాలని జనం అంతా కోపంలో ఉన్నారు. దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి అప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చాను. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలిసి కొందున అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. ఎక్కడ? దేవుని యొద్ద విచారణ. ఏంటంట? ఈ దండును తరిమిన ఎడల ఏ బ్యాచ్ అయితే చంపడానికి వచ్చిందో, ఏ బ్యాచ్ అయితే కొట్టడానికి వచ్చిందో, ఏ బ్యాచ్ అయితే దావీదు చావు చూడడానికి వచ్చిందో, ఆ బ్యాచ్ని నేను తరుము కొట్టాలా వద్దా, నీ దాటుతున్న వాళ్ళని లేదా అని దేవుడి దగ్గర అడుగుతున్నాడంట. ఆల్రెడీ చంపడానికి వస్తున్న వ్యక్తుల దగ్గర చంపడానికి రెడీగా ఉన్నారు, ఇంకొంచెం టైం ఉంటే చంపేస్తారు. అలాంటి టైంలో దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంట, నేను వారిని దాటి వెళ్తానా లేదా. 2వ సమూయేలు గ్రంథము, చాలు 2వ సమూయేలు గ్రంథము. దేవుడు సమాధానం ఇచ్చాడు, తర్వాత చూసుకోండి. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము. 2వ సమూయేలు 5వ అధ్యాయము 17 నుంచి 19. జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విన్నాడు. విన్నాక ప్రాకార స్థలమునకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిష్తీయులు ఎదురుగా ఫిలిష్తీయులకి ఎదురుగుండా నేను వెళ్ళాలా అని ఎవరిని అడుగుతున్నాడు? మళ్ళీ దేవుడిని అడిగాడు.
చెప్తావా లేదా అని అడిగాడు. విచారించినప్పుడు దేవుడు ఏం సమాధానం చెప్పాడు? ఎల్లు నిస్సందేహముగా వారిని నీకు చెప్పేస్తాను. రైట్. ఇప్పుడు నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఇప్పుడు చెప్పిన 3 సంగతులు ఇంక చాలా ఉన్నాయి ఇలాంటి సంగతులు. దావీదు మీదకి యుద్ధానికి వస్తున్నారు, దావీదుని చంపడానికి వస్తున్నారు, దావీదు ఆస్తి ధ్వంసం చేయడానికి వస్తున్నారు. ఇవన్నీ చేస్తుండగా దావీదు విచారణ చేస్తున్నాడు ప్రభు దగ్గర. వీళ్ళు ఇలా చేస్తున్నారు, వెళ్ళమంటావా? వీరు ఇలా చేస్తున్నారు, కొట్టమంటావా? వీరు ఇలా చేస్తున్నారు, చంపమంటావా? వీరు ఇలా చేస్తారు, నన్ను దాటిస్తావా ఈ విషయంలో అని ప్రభువు దగ్గర విచారణ, అంటే ప్రభు దగ్గర మాట్లాడుతున్నారు. ఇప్పుడు నావే పనులు చూడండి. ఎప్పుడైనా గొడవ పెట్టుకోవాలన్నప్పుడు ప్రభుతో విచారణ చేస్తావా? అర్థమైందన్న మాట. దావీదుకి యుద్ధం వస్తుంటే ప్రార్థన చేసి యుద్ధం చేయాలా లేదా అని అడుగుతున్నాడు. మీకు ఇప్పుడు కొంచెం సేపట్లో గొడవ అవుతుంది, గొడవ రాబోతుంది, గొడవ పెట్టుకోవాలన్నప్పుడు ప్రభువా గొడవ చేయమంటావు వద్దా అడుగుతారా? ప్రభు దగ్గర విచారణ చేస్తారా? దావీదు ఏం చేస్తున్నాడు మరి యుద్ధంకి? అడిగాడు అడగలేదా? అడిగాడు. దేవుడు సమాధానం చెప్పాడు చెప్పలేదా? మనం చేసాము ఎప్పుడైనా? గొడవలు అవుతాయండి, సహజం అండి, అవుతాయండి. కాసేపులో గొడవ పెట్టుకుందాం, తీరుతుంది, కొంచెం సర్దం మనకి లోపల కాస్త వేడి ఉంది, ఆ వేడంతా వెళ్ళిపోతే కొంచెం బాగుంటుంది అని గొడవ పెట్టుకుందాం అనుకుంటారు. గొడవ పెట్టే ముందు ప్రార్థన చేస్తారా? మాట్లాడే దేవుడు కదా, మీ సమస్య చెప్తారు కదా. మరి నాకు ఈ సమస్య ఉంది బాబు, బాగు చేయని చెప్తారు కదా, మరి ఇదెందుకు అడగరు? అడగకూడదా? దావీదు అడిగాడు అడగలేదా? అడిగాడు. మనం అడగకూడదా? ఏం తిరుపతి గారు అడగచ్చా అడగకూడదా? గొడవ పెట్టుకోవాలి, దేవుడిని అడగచ్చా? అడగచ్చా అడగకూడదా? అడగాలి. ఉన్నది ఉన్నట్టు మరి యథార్థ అదే కదా. ఇప్పుడు ఆడు వస్తాడు, నేను గొడవ పెట్టుకోవాలనుకుంటున్నాను, ఏం సమాధానం చెప్తాడు? ఏళ్ళు డైలాగులో నీవే అంటాడా దేవుడు? ఆడు నోరు మూయించేతను దెబ్బకి అంటాడా? అంటే దేవుడు ఏం చెప్తాడో తెలుసు కాబట్టి అడగరా? దేవుడు ఏ సమాధానం చెప్తాడో తెలుసు కాబట్టి అడగమా? దావీదు మాట్లాడుతున్నాడండి. ఎప్పుడు తెలుసా? రాళ్ళు రూపుతున్నాడు, చంపడం ఇంకా డౌటే లేదు, ఇంకా వేసి చంపేస్తాం. ఆ టైంలో అడుగుతున్నాడు దేవుడికి, చేయాలా వద్దా? చెప్పి వెళ్తారా? అంతే, ఏదైనా సరే నువ్వే. వెరీ గుడ్. ఇక్కడ దావీదు కూడా చంపడానికి వస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఒరే వచ్చేస్తున్నారు, తీయడరా కత్తులు అనలే, ఎత్తనరా రాళ్ళు అనలే, ప్రార్థన చేస్తున్నాడు. ఈ మనిషి మాట్లాడుతున్నాడు, దేవుడు చెప్పిన తర్వాత వెళ్తున్నాడు అండి. ఇప్పుడు గొడవ వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయండి. ఒక విషయంలో ఒక వ్యక్తిని అడిగియాలి, కడిగియాలి, దులిపియాలి అని ఉంటా చూడండి లోపల. అది రాని చెప్తాను, అది రాని చెప్తాను, అది వచ్చాక అడగాల్సింది అడిగాను అంటాం కదా. అడిగానులే, ముందు దేవుడిని అడగండి. దావీదు చేసినట్టు దేవుడితో మాట్లాడడం అలవాటు చేసుకోండి. ప్రభువా నాకైతే కోపం వచ్చేస్తుంది, అడిగితేనే నేను ఫ్రీ అవుతాను, అడిగితేనే ఈ గ్యాస్ నొప్పి తగ్గుద్ది, లేకపోతే ఈ గ్యాస్ నొప్పి తగ్గదు, కడుపు ఒబ్బరం అలాగే ఉంటుంది. నేను అడిగియాలి, ఫ్రీ అవ్వాలి. అడగమంటావా వద్దా, నాకు కొంచెం మాట్లాడు అని చెప్పి అన్నాను. అనిన తర్వాత నిర్ణయం తీసుకుని ప్రయత్నించండి. నేను ఇది చేశానండి. ఒక వ్యక్తి మీద భయంకరమైన కోపం వచ్చింది, భయంకరమైన కోపం. ఎంత కోపం అంటే దగ్గరలో ఏది ఉంటే అది వచ్చి పొడిచేద్దామని ఉంది. చాలా చేయకొని ఒక అజుగుప్సకరమైన పని చేశాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తిలో ఉన్న ఇంటి వారు ఫోన్ చేస్తే ఇలా చేశాడు, ఇలా చేశాడంటే చాలా కోపంగా వెళ్తున్నాను. దారిలో వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ కాకపోతే నాకున్న అలవాటు, ప్రతిదీ చెప్పడం నాకు అలవాటు కాబట్టి నేను ప్రభా నేను వెళ్తున్నాను, ఆడి సంగతి తేల్చేరే, నువ్వు నాకు దగ్గర నాకు తోడు లోపలంతా ఆవేశం, బీపీ లెగిసిపోతుంది. ఒకవైపు ఆడిని ఎలా కొట్టేయాలో, ఎలా చంపేయాలో, ఎలా ఈడ్చేయాలా అని లోపలంతా, ఏ పోలీస్ స్టేషన్లో పెట్టాలి, ఎవరికి ఎంత జైలు వేయించాలా, బోల్డ్ ఆలోచనలు. లోపలంతా ప్రభుతో చెప్పడం ప్రారంభిస్తున్నాను. నేను వెళ్తాను, ఆడి సంగతి తేల్చేరే, నువ్వు నాకు వెళ్ళి నిలబడితే గొంతుకులోంచి వాయిస్ రావట్లేదు నాకు. ఆ వ్యక్తి ఏదేదో అరుస్తున్నాడు, నాకు వాయిస్ రావట్లే. పేక్ స్థితి ఎలా ఉంటుంది, మాట్లాడగలుగుతామా? అలా ఉంటుంది. గొంతులోంచి గాయలు రావట్లే, వాయిస్ రావట్లే.
అంటున్నాను తప్ప అవట్లే. మొత్తం 20 నిమిషాలు బూతులు తిట్టాడు. ఆ బూతులు తిట్టించిన రోజు నేను ఇంటికి ఎందుకురా అంత ఆవేశంకి వెళ్ళామంటే అట్లా తిట్టించుకోవడానికి అంత దూరం. ఇప్పుడు దేవుడు నాకు తోడున్నాడన్నా లేరన్నా? యుద్ధం ఎవరు చేశారు? మరి తిట్లు పడ్డారు కదా, మరి నా సంగతి, నా బాధ. 2 సంవత్సరాల తర్వాత కాల్ మీద పడ్డాడు ఆ వ్యక్తి వచ్చి. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే ముందు ప్రార్థన చేయడం, గొడవ అయ్యే ముందు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఎందుకంటే దేవుడు మాట్లాడే దేవుడు, మీ కష్టాలు చెప్పడం కాదు, అది చెప్పేసి మాట్లాడేసానని తృప్తి పడిపోవడం కాదు. మీకు కావాల్సిన టైంలో మాట్లాడాలి మీరు. నాకు కోపం వచ్చింది, ఇప్పుడు ఈ కోపంలో నేను ఏమంటానేమో ఏమైనా అనాలా వద్దా, ఇది ప్రార్థన అవ్వాలి, ఇది మాట్లాడాలి. కొన్ని విషయాలు స్పీడ్గా చెప్తాను, ఆ శ్రద్ధగా వినేయండి. ప్రతిరోజు మాట్లాడడం చేసుకోండి దేవునితో. ఏమన్నాను? ప్రతిరోజు మాట్లాడాలి. మీ ప్రార్థన అవసరం అంటలే, మీ ప్రార్థన అవసరాలు వేరు, మీరు మాట్లాడడం వేరు. ఇప్పుడు పిల్లలు పలానా కావాలి అన్నారు మీకు, మమ్మీ సాయంత్రం మ్యాగీ చేయి అని అన్నారు. అది మాట్లాడినట్ట చెప్పినట్ట? పిల్లలు వచ్చి మా స్కూల్లో ఏం జరిగిందో తెలుసా మమ్మీ, ఈరోజు పలానా పాప అనుకో, అది మీరు మాట్లాడతారా అడుగుతారా? అడిగింది మాట్లాడేమనుకుంటున్నారు, అది కాదు. మీరు ప్రతిదీ దేవునితో ప్రతిరోజు మాట్లాడాలి, ప్రతిరోజు అడగడం కాదు. రెండో విషయం చెప్తున్నాను, అనుమతి తీసుకోండి. దేవుని అనుమతి కోసం వెయిట్ చేయడం నేర్చుకోండి. దేవుడు ఏం చెప్తాడో, ఎలా చెప్తాడో, అవునంటాడా కాదంటాడా, ఊంటాడు అంటాడా అని అనుమతి కోసం దేవుని వెయిట్ చేయడం ప్రారంభించండి. ఎప్పుడైతే మీరు అనుమతి కోసం వెయిట్ చేస్తారో ఫలితము మంచి చూస్తారు. మీరు అనుమతి కోసం వెయిట్ చేయకపోతే నష్టాన్ని ఎదురు చూస్తారు. ఫస్ట్ ప్రతిరోజు మాట్లాడాలని చూసుకోవాలి. రెండోది అనుమతి కోసం మీరు వెయిట్ చేయడం మీకు రావాలి. అనుమతిస్తున్నాడా లేదా, అనుమతిస్తున్నాడా లేదా, ఓకే అంటున్నాడా లేదా. మూడోది చెప్పడం, ఆఖరిది చెప్పడం. ఫస్ట్ది ప్రతిరోజు ఎవరితో ప్రార్థన, మీ ప్రార్థన అవసరాలు కాదు, మామూలు విషయాలు మాట్లాడాలి. మామూలు విషయాలు మాట్లాడుతూ ఉండండి. ఇప్పుడు నాగమణి గారి ఇంట్లో సాయంత్రం ప్రార్థన ఉంది. నిన్న చేసి ఉంటాం ప్రార్థన. పొద్దున వస్తుందా, మధ్యలో వస్తుందా, భోజనం చేసినప్పుడు వస్తుందా, సాయంత్రం వెళ్ళే ముందు వస్తుందా, ఎన్నిసార్లు వస్తుంది? అది కొన్నిసార్లే వస్తుంది. ఇది మాట్లాడడం రావాలి. ప్రభా ఎవరు వస్తారో ఎలాంటి వాళ్ళు వస్తారో తెలీదు, నువ్వు మహింపడాలి, నీ మాట వెళ్ళాలి. ప్రతిసారి మాట్లాడుతూ ఉండాలి. ఎవరో వచ్చారు, ఏదో సమస్య చెప్పారు, వారి గురించి మీరు ప్రార్థన చేస్తూ ఉండాలి. లోపలంతా మాట్లాడుతూ ఉండాలి. పలానా సమస్య వచ్చారంట, వారికి ఏ విషయంలో చూడు ప్రభా, మాట్లాడాలి. ప్రతిరోజు మాట్లాడాలి. రెండోది అనుమతి తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రభు దగ్గర నుంచి అనుమతి తీసుకోండి. మూడోది ఆఖరిది చెప్పడం. ఫస్ట్ చెప్పడం అనకూడదు. ఈ చెప్పడం అనేది ఎందుకు పదం అంటున్నానంటే, అనుకుందాం పలానా వారికి యాక్సిడెంట్ అయిందంటే తొందరరా అన్నారు, ఉండు మా పాస్టర్ గారు మాట్లాడాలన్నారు, ముందు అనుమతి తీసుకోవాలన్నారు, నేను అనుమతి తీసుకుని వస్తాను అంటే అవుద్దా? మరి అనుమతి అన్నాను కదా. ఇక్కడ అనుమతి మీరు పెట్టకూడదు. మీకు ఎక్కడ అనుమతి తీసుకోవాలో అక్కడ అనుమతి తీసుకుని, ఇక్కడ ప్రభా అలాగైందంటే నేను వెళ్తాను, నాకు తోడుగా ఉండవా, ఇది చెప్పాలి. మనం చేసే పని ఏంటంటే ఆఖరిది ముందు పెడతాం. చెప్పాల్సిందని చెప్పేస్తాం మనం ముందు. అడగడం, మాట్లాడడం ఇవేమి చేయం. ఇక్కడ ఈ 3 విషయాలు గుర్తుపెట్టండి. ఫస్ట్ ప్రతిరోజు ప్రతి విషయం మీరు మాట్లాడుతూ ఉండండి. మాట్లాడండి, అలా మాట్లాడాలి. రెండోది ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి ప్రభు దగ్గర నుంచి. మూడోది ఆఖరిది నాకు తోడుగా ఉండు అని చెప్పి వెళ్ళడం రావాలి. ఇక్కడ కొన్ని విషయాలు స్పీడ్గా చెప్పేస్తాను, శ్రద్ధగా వినండి. మనం తీసుకుంటున్న నిర్ణయాలు, ఆలోచనలు, విచారణలు పర్ఫెక్టా కాదా, రైటా కాదా అనే విషయాలు ఒక రుజువు చెప్తాను. ఆ రుజువు బట్టి మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు ఏ అనుమానం ఉండకూడదు. ఏమన్నాను? ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు అనుమానం ఉండకూడదు. అవుతుందంటారా? అవ్వచ్చా? నిర్ణయం తీసేస్తున్నారు కానీ మీకు డౌట్ ఎందుకు వచ్చింది? మీ విచారణలో తేడా ఉంది. ఏదో మీకు దేవుడితో మాట్లాడే విషయంలో ఎక్కడో తేడా ఉంది. మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు ఏ రోజు ఏ డౌట్ రాకూడదు. మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత అయ్యో అని ఎప్పుడు అనుకోకూడదు. అయ్యో అనుకున్న సందర్భాలు ఉన్నాయా?
కొన్ని నిర్ణయాలు తీసేసుకున్న తర్వాత ఎందుకు వచ్చింది అది అసలు అయ్యో అని తప్పు చేశారనే భావం ఎందుకు వచ్చింది? నిర్ణయం తీసుకునే విషయంలో ఎక్కడో లోపం ఉంది. ఆ లోపం ఏంటంటే దేవునితో మాట్లాడకపోవడం, దేవుని దగ్గర విచారం చేయకపోవడం, దేవుని అనుమతి తీసుకోకపోవడము. అయ్యో అన్నానికి ఎక్కడా లేదు. మూడో చెప్తున్నాను, ఆఖరిది. మీరు తీసుకునే నిర్ణయం వల్ల ఏ రోజు కూడా దేవుని నామానికి అవమానం రాకూడదు. మీరు తీసుకునే నిర్ణయాల వెనకాల ఏ రోజు కూడా దేవుని నామానికి అవమానం రాకూడదు. ఇలా వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో ఎక్కడో లోపం ఉందని, మీరు దేవుడితో మాట్లాడే పద్ధతిలో ఎక్కడో లోపం ఉందని అనుకుందాం. ఈ ఊరిలో ఎక్కువగా మాట్లాడే నెట్వర్క్ ఏంటి? ఫోన్లో జియో ఎక్కువ ఉంటుందా? అందరిది జియోనా? సరిగ్గా రానిది ఏంటి? ఎయిర్టెల్ సరిగ్గా రాదు, బిఎస్ఎన్ఎల్ కూడా సరిగ్గా రాదు. ఇప్పుడు వచ్చే నెట్వర్క్ ఏమో జియో, సరిగ్గా రాని నెట్వర్క్ ఏమో బిఎస్ఎన్ఎల్ ఎందుకు రావట్లేదు? వింటలేక టవర్లు దగ్గరలో లేవు కనుక సిగ్నల్లో అందట్లేదు. మనం తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండకపోవడం కారణం ఏంటంటే యేసుక్రీస్తు అనే టవర్ నుంచి మనకు సిగ్నల్ అందట్లేదు. యేసు అనే టవర్ నుంచి మనకి చెయ్యాలా వద్దా, వెళ్ళాలా వద్దా, అవునా కాదా అనే సిగ్నల్ లోపిస్తుంది మనకి. మనం ఫోన్ అయితే ఆయన టవర్, ఆ టవర్ నుంచి మనకు సిగ్నల్ రావాలి. ఆ సిగ్నల్ లోపిస్తుందంటే నీకు దేవుడికి ఎక్కడో దూరం ఉంది అది. ప్రతి విషయం అడగాలి, ప్రతి విషయం తెలుసుకోవాలి, ప్రతి విషయం అనుమతి కోరాలి, ప్రతి విషయం చెప్పి చేరాలి. ఏ వ్యక్తి అయితే దేవుడి కోసం జీవిస్తారో ఆ వ్యక్తి ఖచ్చితంగా ప్రతి విషయంలో దేవుని అడుగుతాడు, ప్రతి విషయంలో దేవుని అనుమతి కోరతాడు. అనుమతి కోరే ఆ పని చేస్తాడు ఖచ్చితంగా. అడుగుదామా, చేద్దామా, మాట్లాడదామా, చెప్దామా? మాట్లాడే అలవాటు చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.